ఇదని చేయించాలి యాజ్ పర్ నామ్. వీళ్ళకి ఆల్రెడీ ఈ పోలీసులు అక్కడ పడేశారని తెలుసు కాబట్టి బస్ స్టాండ్ లో వాళ్ళకి అక్కడ ఉన్న ఎవడో చూసి బస్ స్టాండ్ మేనేజర్ చూస్తే మేనేజర్ అది చూసి లెక్కనైతే బస్ స్టాండ్ లో ఉన్న సీసీ కెమెరాలు కూడా తీసి చూడొచ్చు. సాక్ష్యాల కింద ప్లాట్ఫామ్ నెంబర్ కూడా చెప్తున్నాడు ఏ ప్లాట్ఫామ్ లో ఉందో బస్ స్టాండ్ అయి ఉండాలి. అంటే అంత పిచ్చిగా కూడా చెప్పడు కదా అతను. అదే కదా ఒక సంథింగ్ ఉండొచ్చును. అంటే వీళ్ళు హాస్పిటల్లో చనిపోవడం ఇదే అతను చచ్చిపోయిన తర్వాత వాడు కొట్టిన దాని వల్లే చచ్చిపోయాడు అంతవరకు కన్ఫర్మ్. అంత ముందు వాడు మందు తాగేసి ఉంటే కిడ్నీలు దెబ్బతిని ఉంటాయి, వీళ్ళు కొట్టగానే తొందరగా చచ్చిపోయి ఉంటాడు. తిండి పెట్టకుండా కొడితే కనుక చచ్చిపోతారు సాధారణంగా. మద్యము డ్రగ్స్ అలవాటు అయినటువంటి వాడు సరైన ఆహారం లేకపోతే కొడతంటే తొందరగా చచ్చిపోతాడు. మీకు ఈ గంజాయి వాళ్ళని మీరు ఎందుకు చేయట్లేదు మనం అంటాం, కొడతా చచ్చిపోతాడు తొందరగా. ఎందుకంటే శరీరం కంట్రోల్ పనిచేయవు అట్టంటోని ఎంతసేపు కొడితే చచ్చిపోతాడు. వీళ్ళు క్రిమినల్ కేసులు ఇరుక్కోవాలి పాపం పోలీసులు. వీడు అట్లా చచ్చిపోయిన తర్వాత వదిలించుకోవాలనుకుని వీళ్ళే వేదులు పెట్టారు కాబట్టి డిపార్ట్మెంట్ సహజ సిద్ధమైన ఫార్ములా అనమాట. అక్కడ లోకల్ పోలీసులు తీసుకెళ్లి అంటే ఆ శవం దొరికిందని మేనేజర్ చెప్పగానే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తారు. అంటే శవం ఆ మేనేజర్ సిఐకి చెప్తాడు, సిఐ మున్సిపాలిటీకి రిక్విజిషన్ పంపిస్తాడు. మున్సిపాలిటీ వాళ్ళు వ్యాన్ పంపించినప్పుడు తోడు ఉండమని 2 కానిస్టేబుల్ని పంపించాలి. ఆ ప్రకారం తీసుకెళ్ళినట్టు ఇది. అది కానీ ఫైనల్ గా దీన్ని క్లోజ్ చేయడానికి ఇంకొక 2-3 పోలీసులు ఇప్పుడు ఈయన చెప్పినట్టు ఒక ఏఎస్ఐ అంట, ఒక బ్లూ కోట్ కానిస్టేబుల్ ఇలాగే చెప్పుకొస్తారంటే అలాంటి వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ చూపించి క్లోజ్ చేస్తారా ఈ కేసు? ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు ఇందులో జరిగేది ఏంటంటే వాస్తవంగా అయితే నేను చెప్పినట్టు అన్లాఫుల్ కన్ఫైన్మెంట్ ఉంటే కనుక వీళ్ళు మొత్తం ఉన్నతాధికారులతో సహా అందరూ బాధ్యులే. మేబీ రేపు పొద్దున గవర్నమెంట్ పొరపాటున మారితే, పొరపాటున ఉంటుంది ఎందుకంటే ఇప్పటిదాకా అయితే జగన్ గెలుస్తాడన్న నమ్మకం ఇంకా కనిపించటం లేదు. అంటే వీళ్ళు అతన్ని ఎలాగ కంట్రోల్ చేయాలో వీళ్ళకి తెలుసు.